90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కన్స్యూమర్స్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ మందడి కృష్ణారెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అమ్మా. సార్, గోల్డ్ వర్సెస్ గోల్డ్ ఈటీఎఫ్ చూసుకుంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో రెండిట్లో ఏది బెస్ట్ అంటారు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి? మరి ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి మంచి రిటర్న్స్ వస్తాయంటే ఒక్కసారి ఈరోజు దాని గురించి. గోల్డ్కి అంటే భౌతికంగా కనబడేటువంటి గోల్డ్కి గోల్డ్ ఈటీఎఫ్ అంటారు, అంటే ఎక్స్చేంజ్ ట్రేడ్ ఫండ్ అంటారు. అంటే గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడ్ ఫండ్ గోల్డ్ ఈటీఎఫ్ అని పిలుస్తారు. అంటే గోల్డ్ అంటేనేమో భౌతికంగా కనబడే గోల్డ్ మన కంటికి కనబడుతుంది. దాన్ని మనం ఆభరణ రూపంలోనో లేకపోతే బిస్కెట్ల రూపంలో కానీ లేకపోతే మీరు నాణ్యాల రూపంలో కానీ ఏదైనా తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంది. గోల్డ్ ఈటీఎఫ్లో బంగారం ఉండదు. బంగారానికి సమమైనటువంటి ఆ రోజు ఏదైతే రేటు ఉందో ఆ రేటు ప్రకారంగా మీ దగ్గర మనీ తీసుకోవడం జరుగుతుంది. బట్ మీ పేరు మీద బంగారం ఉంటుంది. మీరు కావాలనుకుంటే ఆ రోజున బంగారం రేట్ ఎంత ఉందో చూసి ఆ బంగారం ఇవ్వమంటే కూడా ఇచ్చేస్తారు. అంటే మీరు ఇవాళ కొన్నారు, దాంట్లో పెట్టుబడి పెట్టారు, ఏ రోజున మీరు విత్డ్రా చేసుకోదలుచుకున్నారు ఆ రోజున రేట్ ఎంత ఉంటే బంగారానికి అంత రేట్ అయినా మీకు ఇచ్చేస్తారు, లేదా బంగారం దానికి సంబంధించిన బంగారం అయినా మీకు ఇచ్చేస్తారు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే గోల్డ్ రూపంలో భౌతికంగా తీసుకున్నప్పుడు తరుగుపోయే అవకాశాలు ఉన్నాయి. దాంట్లో మజూరీ తయారు చేయడానికి అయ్యేటువంటి డబ్బులు దాంట్లో వచ్చి తగ్గించేందుకు అవకాశాలు ఉన్నాయి. ఆభరణాల రూపంలో చేసినప్పుడు ఏమవుతుందంటే దాంట్లో మనకు ఏవైనా రకరకాలుగా ఐటమ్స్ దాంట్లో మనం పెడతాం. దాంట్లో ఇది ఒరిజినల్ కానీ లేకపోతే స్టోన్స్ అట్లాంటివి పెట్టే అవకాశం ఉంది. ఆ స్టోన్స్ అన్ని తీసేసి దానికి లెక్క కడతారు. ఇవన్నీ కూడా తరుగు వచ్చేస్తే అవకాశం ఉంటుంది. అంటే ఇవాళ మనం కొన్న రేటు మనకు నెక్స్ట్ టైం అంత రేటు రావడం కష్టం. అంటే అప్పటికి రేటు పెరిగితే ఒకవేళ రేట్లు తేడా ఉండొచ్చు, కానీ ఇవన్నీ మైనస్ చేసినప్పుడు తరుగు కానీ మజూరీ కానీ అలాగే స్టోన్స్ కానీ ఇవన్నీ మైనస్ చేసినప్పుడు మనకు తేడా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. రెండోది, దీన్ని ఇక్కడ దాచాలంటే కూడా మళ్ళీ ఏ బ్యాంకులోనో మనం లాకర్ తీసుకుని లాకర్లో భద్రపరచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏ దొంగ వచ్చి ఎప్పుడు వేసుకెళ్తాడో తెలియని పరిస్థితి. బయటకు మనం వేసుకుని పోయినా కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎక్కడైనా కొట్టేసే అవకాశాలు ఉన్నాయనుకుంటున్నాయి. ఇంత జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇవన్నీ దీంట్లో ఉన్న సమస్యలు. కానీ గోల్డ్ ఈటీఎఫ్లో అసలు ఈ సమస్యలు ఏమీ ఉండవు. 1% తేడా రాదు. పైపెచ్చు ఆ రోజు ఎంత రేటు ఉందో అంత రేట్ అమౌంట్ మీకు వచ్చేస్తుంది. డబ్బు కావాలంటే డబ్బు ఇస్తాడు, గోల్డ్ కావాలంటే గోల్డ్ ఇస్తాడు. కాబట్టి ఇది చాలా సులభమైన విషయం. అంటే కానీ మొత్తంగా చూసినట్టయితే దేశం లోపల ఇప్పటిదాకా గోల్డ్ ఈటీఎఫ్లో పెట్టుబడులు కానీ లేకపోతే భౌతికమైన గోల్డ్ పెట్టుబడులు చూస్తే భౌతికమైన గోల్డ్ పెట్టుబడులు ఎక్కువ ఉన్నాయి. దానికి దీనికి మధ్యలో డిఫరెన్స్ దాదాపుగా 12% to 15% డిఫరెన్స్ వస్తుంది. అంటే గోల్డ్ ఎక్కువ ఉన్నది, గోల్డ్ ఈటీఎఫ్ తక్కువ ఉన్నాయి. ఎందుకంటే చాలామందికి అసలు గోల్డ్ ఈటీఎఫ్ గురించి తెలియదు. రెండోది, సామాన్య మానవులకి సామాన్యమైనటువంటి స్త్రీలకి అసలు అలాంటి వాటితో సంబంధమే ఉండదు. డీమ్యాట్ అకౌంట్ ఉండాలి. మనకు డీమ్యాట్ అకౌంట్ ఉన్నట్టయితే డైరెక్ట్గా క్షణాల మీద కొనొచ్చు, క్షణాల మీద అమ్మేయచ్చు. సులభం ఉన్నట్టు. అంటే మనం దాంట్లోకి వెళ్ళి ఆన్లైన్లోకి వెళ్ళేసి నాకు ఇన్ని ఈటీఎఫ్ అంటే 1 గ్రాము బంగారం ఎంత ఉంటుందో ఆ రోజున ఆ రేటు ప్రకారంగా 1 యూనిట్ మనం కొనేయచ్చు. 1 యూనిట్ 1 గ్రాము బంగారం ఈక్వల్గా ఉంటుంది. నాకు 10 యూనిట్లు కావాలంటే 10 గ్రాముల బంగారం. 10 యూనిట్లకు ఎంత అమౌంట్ అవుతుంది చూసేసి అమౌంట్ నేను పంపించేస్తే ఈ రోజు నా అకౌంట్లోకి 10 గ్రాముల బంగారం వచ్చేసింది. ఈ 10 గ్రాముల బంగారం నేను ఒక 6 నెలల తర్వాత సంవత్సరం తర్వాత నేను తీసేయాలనుకుంటున్నాను. ఆ రోజున బంగారం రేటు ఎంత ఉంటే అంత అమౌంట్ నాకు వస్తుంది. రెండోది, ఒకవేళ నాకు బంగారం రేటు కాదు, నాకు డబ్బులు కావు, నాకు బంగారమే కావాలంటే ఆ రోజు నా బంగారం ఎంత వస్తుందో అని 10 గ్రాములకి పెరిగిన రేటు ప్రకారం ఎన్ని గ్రాములు వస్తుందో అన్ని గ్రాములు నీకు అదనంగా కల్పించేస్తాడు. అంటే చాలా సులభం ఉన్నట్టు. ఇది దాచుకోవాల్సిన పరిధి లేదు దీంట్ లోపల, ఎవడైనా దోచుకుంటాడనే బాధ లేదు దీంట్ లోపల. ఇవన్నీ కూడా దీంట్లో అవకాశం ఉన్నాయి. కానీ మహిళలు ఎక్కువగా భౌతిక బంగారానికి ఎక్కువ విలువ ఇస్తారంటే అసలు బంగారం తీసుకుని దాచుకోవడానికి కాదు కదా, అలంకరణ చేసుకోవడానికి, 10 మందిలో చూపించుకోవడానికి, తనకున్న ఆర్భాటాన్ని తెలియజేయడానికో తర్వాత అందాన్ని రెట్టింపు చేసుకోవడానికో రకరకాల పద్ధతుల్లో వాళ్ళు చేస్తారు. కాబట్టి గోల్డ్ ఈటీఎఫ్ కన్నా భౌతికమైన గోల్డ్కే ఎక్కువ విలువ, ఎక్కువగా అమ్ముడుపోవడం ఎక్కువగా జరుగుతుంది. కానీ బాగా తెలిసిన తర్వాత అంటే మనకి ఎక్సెస్ బంగారం కూడా కొనాలనుకున్నప్పుడు, భవిష్యత్తులో ఎప్పటికైనా ఉపయోగపడుతున్న కొనాలన్నప్పుడు ఈటీఎఫ్ రూపంలో కొనుక్కోవడం చాలా మేలు. ఎందుకంటే అక్కడ మీకు భౌతికంగా బంగారం ఏం కనబడదు, కానీ బంగారం విలువ ఎట్లయితే పెరుగుతుందో ఇక్కడ భౌతికంగా ఉన్నప్పుడు మీకు ఎంత పెరిగిందో ఈటీఎఫ్లో కూడా అంతే పెరుగుతుంది. మీకు ఆ రోజు రేటు బంగారం రేటు ఏదో ఆ రేటు ప్రకారం ఇస్తారు. కాబట్టి సేఫ్ అనేది ఒకవేళ మీరు దాచుకోవడానికే ఒకవేళ బంగారం కొనుక్కోదలుచుకుంటే, భవిష్యత్తు అవసరాల కోసమే కొనుక్కుంటే ఈటీఎఫ్ చాలా బెటర్. కానీ మీరు ధరించాలనుకున్నవి మీరు 10 మందిలో తీసుకెళ్ళడానికి అనుకున్నప్పుడు
ఖచ్చితంగా మీకు భౌతిక బంగారమే అవసరమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఇండియాలో మాత్రం భౌతికమైన బంగారానికే విలువ ఎక్కువ విలువ ఉంది, ఎక్కువ అమ్ముడుపోతుంది. ఈటీఎఫ్ తక్కువ. దీంతో పోలిస్తే 15-20% తేడా వచ్చిందని చెప్పొచ్చు. సార్ కమింగ్ టు ఇప్పుడు డిఫరెన్స్ ఈ రెండిట్లో ఏది డిఫరెన్స్ చూస్తే సార్ ప్రధానం కనిపించే తేడా ఏముంటుంది? తేడా ఇదే, భౌతికంగా కొనుక్కొని మీరు ధరించడానికి వీలుపడేది భౌతికమైన బంగారం, అంతే. మీరు ధరించడానికి వీలులేంది భౌతికంగా కనబడింది, ఓన్లీ దాని విలువ మాత్రమే మీకు పెరుగుతూ పోయేది. తగ్గితే తగ్గుతుంది, పెరిగితే పెరుగుతుంది. మార్కెట్లో ఎలా ఉంటే అలా ఉంటుంది. కానీ దాన్ని మీరు దాచుకోవాల్సిన అవసరం లేదు, మీరు దానికోసం జాగ్రత్త పడాల్సిన అవసరం లేదు. ఈటీఎఫ్ అకౌంట్ మీకు ఒకవేళ డిమాట్ అకౌంట్ ఉంటే, డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడం కూడా పెద్ద కష్టమైన విషయం కాదు. డిమాట్ ఓపెన్ చేసుకుంటే మీరే స్వయంగా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎన్ని యూనిట్లు అంటే ఎన్ని కొనుక్కోవచ్చు, ఎన్ని యూనిట్ కావాలంటే ఆ రోజున మీరు అమ్మేయచ్చు. మీకు అంత సులభంగా ఉంటుంది అది. అంటే ఇట్ ఈస్ ఏ ఆన్లైన్ సిస్టమ్, ప్రాసెస్ ఆఫ్ జస్ట్ మినిట్స్ ఇట్ విల్ టేక్. బంగారానికి అయితే షాపుకు పోవాలి, చూసుకోవాలి, కొనాలి, తూకం సరిగ్గా చూసుకోవాలి, ఇవన్నీ చాలా అవస్థలన్నీ ఉన్నాయి దీంట్లో. దాంట్లో అవన్నీ లేవు. అంటే దాచుకోవడానికి సరి అయింది. బంగారం రూపంలో దాచుకుంటే ఎక్కువ మనకు వస్తుంది. మామూలు డబ్బు తీసుకెళ్ళి మనం బ్యాంకులో పెట్టుకుంటే ఎంత 4% మనకు ఎస్బీఐ అకౌంట్లో పెట్టుకుంటే మనకు 4% వస్తుంది. ఒకవేళ మనం దాన్ని ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నట్టయితే మ్యాక్సిమం వచ్చేది మనకు 6%, 7%, సీనియర్ సిటిజన్స్ అయితే 7.5% వస్తుంది. 8% వరకు రావచ్చు, ఇంతకైనా రాదు. కానీ బంగారం రూపంలో మీరు పెట్టుకుంటే బంగారం రేటు ఎలాగైతే స్పీడ్గా పెరుగుతూ మీ యొక్క డబ్బు కూడా అంత విలువ పెరిగిపోతుంది. మీకు అర్థమైంది అనుకుంటా. ఇది కూడా ఒక ఫిక్స్డ్ డిపాజిట్ లాంటిది. కానీ బంగారం రూపంలో ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టుకున్నాము అంటే బంగారానికి సరైనటువంటి ఏ రోజు ఎంత విలువ ఉందో అంత విలువ నేను డిపాజిట్ చేశాను. నేను తీసుకునే రోజున బంగారానికి ఎంత విలువ ఉందో అంత నాకు వస్తుంది. అంటే బంగారంతో కంపేర్ చేసి నాకు వస్తుంది, కానీ మామూలుగా ఇంట్రెస్ట్ రేట్తో నాకు రాదు. ఇది దీంట్లో ఉన్న గొప్పతనం. కాబట్టి బంగారం ఫాస్ట్గా పెరుగుతుంది. కాబట్టి మామూలుగా ఫిక్స్డ్ డిపాజిట్లో డబ్బు పెట్టే వాళ్ళంతా కూడా గోల్డ్ ఈటీఎఫ్లో పెట్టుకున్నట్టయితే వాళ్ళకు చాలా ఎక్కువ డబ్బు వచ్చే అవకాశం ఉంది. అంటే 8% కాదు, ఒక్కోసారి అది 24% కావచ్చు, 36% కావచ్చు. ఒకవేళ అదృష్టం బాగలేకపోతే అది తగ్గి కూడా పోవచ్చు. ఇవాళ బంగారం రేటు తగ్గింది అనుకోండి, అంటే అంత స్పీడ్గా తగ్గుతుందని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఇండియాలో. తగ్గిందంటే మాత్రం ఏమవుతుందంటే దాంతో పాటుగా అది కూడా తగ్గుతుంది. కానీ తగ్గడానికి అవకాశాలు 1%, పెరగడానికి అవకాశాలు 99%. కాబట్టి ఎవరైనా ఫిక్స్డ్ డిపాజిట్లో కోట్లు లక్షలు దాచుకోదలుచుకున్న వాళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్ కన్నా గోల్డ్ ఈటీఎఫ్లో పెడితే వాళ్ళకు సేఫ్గా ఉంటుంది, ఎక్కువ డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరైతే ఎక్కువ డబ్బు కావాలనుకుంటున్నారో బయటకు వెళ్ళి ₹2 వడ్డీ, ₹3 వడ్డీ అని ఎవరికి పడితే వాడికి ఇచ్చేసి అసలే డబ్బులు మొత్తం పోగొట్టుకొని ఎంతమంది మనం నమ్మి మోసపోతున్నాడు. నమ్మకపోతే మోసం చేసే అవకాశమే లేదు, నమ్మితేనే మోసం చేస్తారు. కాబట్టి మోసపోతున్న వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. అలాంటి లక్షల మందికి నేను ఇచ్చే సలహా ఏంటంటే, మీకు ఫాస్ట్గా పెరగాలంటే గోల్డ్ ఈటీఎఫ్లో పెట్టుకోండి. మీకు తొందరగా పెరిగే అవకాశం ఉంది, సేఫ్గా ఉంటుంది. మీ అకౌంట్ అది ఎవడు దోచుకుపోడు, ఎవరు ఎక్కడికి పోదు. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు క్షణాల మీద మీకు వచ్చేస్తుంది, క్షణాల మీద. అదా కనీసం ఇప్పుడు మీరు గోల్డ్ లోన్ కావాలా, మీకు 5 నిమిషాలు ఇస్తాను, 10 నిమిషాలు ఇస్తాను అంటాడు. అక్కడ మీరు 5 నిమిషాలు 10 నిమిషాలు కూడా అక్కర్లే, ఒక్క నిమిషంలో మీ ఈటీఎఫ్ అకౌంట్, మీరు అకౌంట్ ఏదైతే డిమాట్ అకౌంట్ ఉంటుందో డిమాట్ అకౌంట్లో ఆన్లైన్లోకి వెళ్ళి నాకు ఈరోజు డబ్బు వాపసు ఇవ్వండి అని కొట్టేస్తే మీకు వెంటనే మీ అకౌంట్కి డబ్బులు వచ్చేస్తాయి. అంత సులభమైన విషయం అన్నట్టు ఇది. కాబట్టి చాలామంది పాఠకులు దీన్ని మనకు ఇప్పుడు చూసే ఎవరైతే ఉన్నారో ప్రేక్షకులందరికీ చెప్పగలిగే విషయం ఏంటంటే, మీరు ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టుకునే బదులుగా మీరు గోల్డ్ ఈటీఎఫ్లు పెట్టుకోండి. చాలా సేఫ్టీ, చాలా తొందరగా మీకు పెరుగుదల వస్తుంది. నమస్తే సార్.